జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత విమర్శలు ఎక్కువ అవుతా ఉన్నాయి. సో ఎవరు ఏం చేద్దాం, ఇక్కడ మేము వస్తే ఏం చేస్తాం, గతంలో ఉన్న వాళ్ళు ఏం చేయలేదు, ఇప్పుడు ఏమన్నా సమస్యలు ఏంటి, వాటి సాల్వ్ కోసం ఎట్లా ముందుకు పోవాలనేటువంటి అంశాలన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలు వెళ్తూ ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి ప్రచారంలో పాల్గొంటూ డైరెక్ట్గా కేటీఆర్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. తర్వాత ముస్లింలకు సంబంధించినటువంటి విషయం ప్రస్తుతం వివాదం అవుతుంది. మాట్లాడదాం. కార్తిక్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్లోల కార్తిక్ రెడ్డి. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ చెత్తకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ పేరుకుపోయినటువంటి దాంట్లో వీటన్నిటి గురించి కేటీఆర్ని టార్గెట్ చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి అంటూ గతంలో, ఇప్పుడు కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆయన దగ్గరే ఉంది శాఖ. తర్వాత ముస్లింలకు సంబంధించిన అంశం పైన ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దినదిన ఇంత కిందికి పోతుందంటే ముఖ్యమంత్రి గారి పనితీరు, ముఖ్యమంత్రి గారు మాట్లాడే విధానం, ఒక హోదా, మాట్లాడేలో ఒక పద్ధతి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఈయన పద్ధతితో మాట్లాడతారు, ఈయన వ్యక్తిగత దూషణలకు పోడు అనే ఒక నమ్మకం పౌరులకు ఉండాలి. ముఖ్యమంత్రి గారి యొక్క సాంప్రదాయం ఇప్పుడు కాదు, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పటి నుంచి వ్యక్తిగత దూషణల ద్వారానే రాజకీయ లబ్ధి పొందుతుందనే ఒక నమ్మకం ఏదైతే ఉన్నదో అది ముఖ్యమంత్రి అయిన తర్వాత కొనసాగుతున్నది. దాంట్లో ఇంకేమున్నదండి, దాంట్లో ఏమున్నది? మున్సిపల్ శాఖ మంత్రి చెత్త ఉందంటే ఈ చెత్త వర్డ్ చెప్పడానికి ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు ఇంకోటి కూడా చెప్పాలా, మహానగరం హైదరాబాద్ మహానగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి రెండు పెట్టి హైదరాబాద్లో ఉన్న అన్ని మేజర్ నాలాలని, మేజర్ రోడ్లనన్నీ కూడా తీర్చిదిద్దిన కేటీఆర్ గారు. అది చెప్పరు ఎందుకు? చెత్త ఎవరెత్తాలి మధుబాయ్? మున్సిపల్ అథారిటీస్ ఎత్తాలి. 2 సంవత్సరాల నుంచి అధికారంలో ఎవరు ఉన్నారు? 2 సంవత్సరాల నుంచి కేటీఆర్ గారు చెత్త ఎత్తియాలా? చెత్త ఎత్తియాల్సింది ఎవరు? అధికార పార్టీ కదా, మీ మున్సిపాలిటీ కదా, ఎందుకు ఎత్తట్లేదు? మున్సిపల్ శాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి కదా, ఇప్పుడు ఎందుకు ఎత్తట్లేదు అంటున్నా. ఇప్పుడు చెత్త ఎవరు, మళ్ళీ ఎవరు చెత్త ఎత్తట్లేదు? మిమ్మల్ని మీరు తిట్టుకుంటున్నారా? కొంపదీసేమి. ఒకటి చెప్తాను మధుబాయ్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఈజ్ అ బైగాన్ కన్క్లూజన్. అయిపోయింది, నిర్ణయం జరిగిపోయింది. ముఖ్యమంత్రి గారి యాటిట్యూడ్, ఆయన మాట్లాడే విధానం, నడిపిన యొక్క పరిపాలన విధానం అంతా కూడా జనాలు స్పష్టంగా తెలుసుకున్నారు. ఇంకా ఈడ బీఆర్ఎస్ పార్టీని గెలిపియాలా, ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే రానున్న 3 సంవత్సరాలు జరుగుతుందని ఒక స్పష్టత ప్రజలు వచ్చింది. ఇంకోటి కూడా ఏం మాట్లాడుతుండండి, మతి స్థిమితమైన కోల్పోయినరా? ముస్లింలను ఉద్దేశించి, ముస్లిం సోదరులను ఉద్దేశించి, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింలు ఉన్నారు, మేము ఉంటేనే మీకు ఇజ్జత్ ఉన్నది, మేము లేకపోతే మీరు ఏం లేదని ఎవరన్నా అంటారా అండి? ఎవరైనా ఇంగితగానే ఉన్నారు ఎవరైనా అంటారా? ఒక కమ్యూనిటీని పట్టుకొని మేము లేకపోతే మీరు లేని ఎవరైనా అంటారా? ఎవరైనా పడతారా? చాలా తప్పు. ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి ముస్లిం కమ్యూనిటీ. ఈయననే కాదు, రాహుల్ గాంధీ కూడా క్షమాపణ చెప్పాలి. ఒకటి తెలంగాణనే కాదు, జూబ్లీహిల్స్ కాదు, ఓవరాల్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఆయన మాట్లాడుతున్న సందర్భం. ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీని యాజ్ ఎ ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మేము లేకపోతే మీరు లేరు అనడం ఎంత పెద్ద తప్పు మాట. అసదుద్దీన్ ఓవైసీ బహిరంగంగా మద్దతు చెప్తా ఉండి ఈరోజు అసద్ భాయ్ కూడా ఈరోజు చెప్పాలి దీనికి సమాధానం. తప్పదు, నేను కాదండి, కమ్యూనిటీ నుంచి వస్తుంది ఫోర్స్. ఎవరైతే నిజానికి కూడా పౌరుషంగా ముస్లింస్ ఎవరైతే ఉన్నారో ముమ్మాటికి ప్రశ్నిస్తారు, జవాబు వస్తా జూబ్లీహిల్స్. చివరగా నిన్న యాక్సిడెంట్కి సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి, రోడ్లు మంచిగా ఉంటే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి, రోడ్లు బాగాలేకపోతేనే మంచిగా ఉంటాయి యాక్సిడెంట్లు కావాలనేటువంటి స్టేట్మెంట్ మీరే అడగాలి ఆయనకి. అది నాకు అర్థం కాలే. ఆయన సీరియస్ మూవీస్తో సీరియస్ రోల్, అప్పుడప్పుడు కామెడీ రోల్ వచ్చినట్టు చేసిపోతున్నాడు ఆయన నేను సీరియస్గా తీసుకోదలుచుకోలేదు. ఆయన మీరు అదే ప్రశ్న మీరు అడగాలి. ఇది ముస్లింలకు క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు పట్లోల కార్తిక్ రెడ్డి. దీంతో పాటు మున్సిపల్ శాఖ మంత్రిగా ప్రస్తుతం 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి ఉన్నారు, చెత్త తీయాల్సింది ఎవరు అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. ఇక వీటన్నిటిపైన వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్గేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.